హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. దేశం మొత్తం ఇప్పుడు బీహార్ రాష్ట్రం వైపు చూస్తోంది. అక్కడ జరిగే ఒక ఉప ఎన్నిక బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తుందా అంటే లేదు. అయితే బీజేపీ గ్రాఫ్ ఎటుపోతోంది, ఏమవుతోంది అన్న ఆలోచనకు మాత్రం ఖచ్చితంగా అది ఒక మార్గాన్ని అయితే చూపుతుంది. ఇక్కడ బాంకీపూర్ అనేటువంటి ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లోన ప్రశాంత్ కిషోర్ అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది ఆయన ఒక వ్యూహకర్త, ఎన్నికల వ్యూహకర్త. ఆయన చాలా ఎందరో రాజకీయ నాయకులకు ఎన్నికలకు పనిచేసినటువంటి ఒక మేధావి. అసలు రాజకీయ నాయకులు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, మైక్ ముందు ఎలా మాట్లాడాలి, ఓటర్లతో ఎలా ఇంటరాక్ట్ కావాలి, చివరికి వారు ఏమేమి తినాలి, తిన్నది ఎలా ప్రచారంలోకి పెట్టాలి, వాట్ ఈజ్ టు డూ, వాట్ ఈజ్ నాట్ టు డూ అని అన్ని అంశాలను కూడా కూలంకుషంగా చర్చించి ఆలోచించి వాళ్లకు దిశానిర్దేశం చేసి ఎన్నికల గెలుపు దాకా కూడా వెన్నంటి నిలిచేటువంటి ఒక గొప్ప వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు చాలా పేరుంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ తాను ఇంతమందికి వ్యూహకర్తగా మారి ఇంతమంది నాయకులను ఎన్నికల్లో గెలిపించిన వాడిని నేనెందుకు ఎన్నికల్లో నిలబడకూడదు అనుకుని తనే ఒక పార్టీ పెట్టారు. అది జనసూరజ్ పార్టీ అని. సో ఈ జనసూరజ్ పార్టీ ఏమయ్యింది? గత ఎన్నికల్లోన దారుణంగా ఓటమి పాలైంది. తొలి ఎన్నికల్లోనే ఘోరంగా దెబ్బతినింది. అయినా మక్కువని దీక్షతో ప్రశాంత్ కిషోర్ ఈసారి ఉప ఎన్నికల్లో బరిలో దిగారు. అది కూడా ఏంటి, బీజేపీతోన గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బీహార్లోన ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి కంచుకోటలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో తొలిసారిగా బరిలో నిలిచి తన సత్తా ఏంటో చూపిస్తుండడమే ఇప్పుడు అందరూ కూడా చూడటానికి ఒక ప్రధాన కారణంగా మారింది. సో ఇక్కడ బీజేపీకి ఎంత ధైర్యము అంటే, బీజేపీ అనుకునేది ఏంటి, బాంకీపూర్ నియోజకవర్గంలో ఒక కుక్కనైనా సరే, ఒక చిన్న పిల్లినైనా సరే, ఎవరినైనా సరే బీజేపీ అని ముద్ర వేసి నిలబెడితే ఖచ్చితంగా జనాలు ఓట్లు వేసి గెలిపించేస్తారు అని అంత గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గం. కానీ తొలిసారిగా అది వెనకబడిపోయింది. వెనకబడడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ చూసేవారికి మాత్రం ఏమనిపిస్తోంది, ఏంటి బీజేపీ గ్లామర్ తగ్గిపోతుందా? ఎందుకంటే కేంద్రంలో మోడీ పైన కూడా విమర్శలు ఎక్కువైపోయాయి. ప్రధాని అని కూడా చూడకుండా జంజీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈయన సారథ్యంలోనే పేపర్ లీకుల పర్వం కొనసాగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కిందకు దించేదాకా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమించింది, విజయం సాధించింది. వీటన్నిటి తాలూకు చూసుకున్నప్పుడు ఏదో తేడా కొడుతోంది బీజేపీకి అన్న మాట అయితే అందరూ అనుకుంటున్నది వాస్తవం. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎన్నికల పరిస్థితి ఏంటి, ఉప ఎన్నికలు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇక్కడ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో కుక్కనో పిల్లినో నిలబెట్టినా ఖచ్చితంగా గెలుస్తాం అని బీజేపీ నాయకులు ఎప్పుడు దురహంకారంతో ఉండేవారు. కానీ బాంకీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు ఘోర పరాజయాన్ని చూడబోతోందని ఆ ఉప ఎన్నికల్లోన నిలబడినటువంటి అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే ప్రకటించారు. ఆయన ప్రకటించడమే కాదు, ఆయన ప్రకటనకు అనుగుణంగానే ఫలితాలు కూడా ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ఇప్పటికీ కూడా ఆయన ఆధిక్యతలో ఉన్నారు. సో ఇది ఇప్పుడు బీజేపీ కలవరపాటుకు కారణంగా మారుతోంది. ఇక్కడి నుంచి గెలిచిన, అంటే ఉప ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు, బీజేపీకి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ ఎన్నికలు జూలై 30న జరిగాయి. 34.30% ఓట్లు పోలయ్యాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా 7% ఓట్లు తక్కువ. ఈ ఎన్నికల్లోన దాదాపు 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 మెంబర్స్, అంటే స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని ప్రధాన 3 పార్టీలతో పాటు జనసూరజ్, ఆ తర్వాత ఆర్జేడీ, ఆ తర్వాత బీజేపీ, వీటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దాదాపు ఎక్కువ మంది ఉండడం వల్ల 26 మంది బరిలో ఉన్నట్టు అయ్యింది. సో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి టైట్గా నడుస్తుంది. ట్రెండింగ్స్ కూడా చాలా టైట్గా వస్తున్నాయి. అంటే కేవలం వందల్లోనే ఉంటుంది కానీ వేలల్లో ఉండట్లేదు. మళ్ళీ రౌండ్స్ జరుగుతున్న కొద్దీ ఏ ఒక్క రౌండ్లో కూడా తొలి నుంచి కూడా
ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఈ లెక్కను చూస్తే ఆయన గెలవడం గ్యారెంటా? ఆయన చెప్పిన మాట నిజమవుతుందా? ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గెలిస్తే బీజేపీ డమాన్ అయిపోతే దాని తాలూకు ప్రభావం ఎన్డీఏ సర్కార్ పైన పడుతుందా అని ఇప్పుడు చాలామంది ఆసక్తితో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ 2025 అసెంబ్లీ ఎన్నికల్లోన జనసూరజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీని పెట్టి తొలిసారిగా గత ఎన్నికల్లోన ఆయన పోటీకి నిలిచారు. అయితే ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత ఈ ఉప ఎన్నికల్లోన బంకీపూర్ ఉప ఎన్నికల్లోన ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. ఎందుకంటే ఆయన ఎన్నికల వ్యూహకర్త కాబట్టి ఆయనకు తెలుసు ఎప్పుడెప్పుడు మనం ఎలా వ్యూహాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి అని 10 మందికి చెప్పిన వ్యక్తి కాబట్టి తాను ఆ వ్యూహాన్ని చాలా సులువుగా మార్చుకోగలడు. అయితే మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అందరూ అతన్ని వెక్కిరించారు. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితిలో పడిపోయింది అన్నట్టు ఇంతమందిని గెలిపించాడని చెప్పుకుంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఎందుకు మళ్ళీ డమాల్ అయిపోయాడు, ఎందుకు ఎన్నికల్లో గెలవకపోయాడు, చెప్పడం సులువు చేయడం కష్టం అని చాలామంది ఎకసక్యాలు కూడా చేశారు. అయితే అవమానాలు ఖచ్చితంగా స్వీకరించాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని దీవెనలే ఉండవు. తిట్లుంటాయి, రాట్లుంటాయి, పాటలుంటాయి. వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడిన వాడే నాయకుడిగా ముందుకెళ్ళగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చారు. బీజేపీ, ఆర్జేడీ, జనసూరజ్ మధ్య త్రిముఖ పోటీ. ఇంతకుముందు నేను అన్నట్టు బీజేపీ, ఆర్జేడీ, ఆ తర్వాత జనసూరజ్, ఈ 3 ప్రధాన పార్టీలు త్రిముఖ పోరు ఉంటుంది అని అందరూ అన్నారు. పోలింగ్ సమయంలో జనసూరజ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సాధారణంగా అడ్డుకుంటారు. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు గ్యారంటీ అడ్డుకుంటారు, వాళ్ళ నైజమే అది. కాబట్టి అడ్డుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు. బాంకీపూర్ ఫలితం బీహార్ రాజకీయ సమీకరణలపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ప్రశాంత్ కిషోర్ నిజంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడే అని బీజేపీ కూడా అంగీకరించాల్సి వస్తుంది. బాంకీపూర్లోన బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని పీకే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని మొట్టమొదట గుర్తించింది కూడా ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే జననాడి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమన్నారంటే ప్రస్తుత పరిస్థితుల్లోన ఇక్కడ బీజేపీ నెగ్గుకు రావడం కష్టం. ఎందుకంటే అభ్యర్థిని మార్చింది. ఎప్పుడైతే నబీ సెంట్రల్కి వెళ్ళిపోయారో ఇక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టడంతో ఖచ్చితంగా ప్రజలు అంత ఆసక్తి చూపించట్లేదని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. బీజేపీ ఇక్కడ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, అభ్యర్థి మార్పే పార్టీ బలహీనతను బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఒక నియోజకవర్గం శాశ్వత కోట కాదు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇంతకాలం కంచుకోటలా ఉంది, పెట్టని కోటలా ఉంది, మమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరున్నారు అనుకున్న బీజేపీకి మొట్టమొదటిసారిగా షాక్ తగులుతుందా అని అందరూ అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రశాంత్ కిషోర్ అన్నట్టు ఏ ఒక్క నియోజకవర్గం, ఏ ఒక్క పార్టీకి ఎల్లకాలము కంచుకోటగా ఉండదు. ఎన్నికలన్నాక ఫలితాలు అటు కావచ్చు, ఇటు కావచ్చు, గెలవనువచ్చు, ఓడిపోవనువచ్చు. కాబట్టి ఎవరు కూడా శాశ్వతంగా పదవుల్లో అంటిపెట్టుకొని ఉండరు అని కూడా చెప్పారు. చూద్దాం, బాంకీపూర్ ఉప ఎన్నికలు ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడాల్సి ఉంది. మళ్ళీ పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు గెలుస్తారా? ఆయన అనుకున్న ప్రకారం, అంచనా ప్రకారం ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉంటాయా? ఆయన ధీమా వర్కౌట్ అవుతుందా? ఒక్కవేళ పొరపాటున బీజేపీ కనుక ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇది తనకు తొలి ఓటమే అంటే ఇన్నాళ్ళు గ్రాఫ్ పైకి వెళ్ళిపోయిన ఎన్డీఏ సర్కారుకు ఇక కిందకు దిగేటువంటి సమయం ఆసన్నమైందా? పదవి నుంచి కిందకు దిగాల్సిందేనా? ఇది సెంట్రల్ దాకా పాకుతుందా? ఇప్పటికే ప్రతికూల పవనాలతో కాస్త ఉబ్బి తబ్బిబ్బవుతున్నటువంటి మోడీకి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ కానుందా? ఏమవుతుందో మనం అందరం వేచి చూద్దాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.